అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు విభజన చట్టంలో జరిగినటువంటి లోటుపాట్లతో పాటు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి రహదారుల విషయంలో, రైల్వే లైన్ల విషయంలో, ముఖ్యంగా విభజన చట్టం అప్పుడు భద్రాచలం పట్టణానికి ఎగువ భాగాన ఉన్నటువంటి గ్రామాలు కూడా ఆ రోజున చట్టంలో భద్రాచలం మండలంలో ఉండటం మూలాన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం జరిగింది. ఆనాడు ప్రాజెక్టు కోసం 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేశారు. దానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు పోలవరం కట్టుకోవాలి కాబట్టి యాక్సెప్ట్ చేశారు విభజన చట్టం ప్రకారంగా. కేవలం భద్రాచలం పట్టణం నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే 5 గ్రామాల గుండా వెళ్లాల్సి వస్తుంది. 5 గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ముఖ్యమంత్రి అయిన మొదట్లో కూడా చెప్పాము, డిస్కషన్స్లో వాటిని కూడా ఆలోచిస్తామని చెప్పారు. అదేవిధంగా తిరుమల తిరుపతిలో తెలంగాణ భవన నిర్మాణం కోసం స్థలం అడిగాం. అది కూడా సానుభూతితోటి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. రెండవది రైల్వే లైన్లకు సంబంధించి సత్తుపల్లి వరకు ఇప్పుడు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి. దాన్ని కొండపల్లికి కానీ కొవ్వూరుకి కానీ మార్చుకోవాలంటే ఎక్కువ భూభాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మా రాష్ట్రంలో నుంచి 10 కిలోమీటర్లు దాటితే తిరువూరు నుంచి కొండపల్లికి 50 కిలోమీటర్లోనే రైల్వే లైన్ కొండపల్లి కనెక్టివిటీ అవుతుంది. అప్పుడు బొగ్గు రవాణాకు కావచ్చు, వేరే రకమైనటువంటి రైల్వే ఉపయోగాలకి అమరావతికి అనుసంధానం అవుతుంది. ఆనాడు చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా నేరుగా సత్తుపల్లి నుంచి కొవ్వూరుకి, సత్తుపల్లి నుంచి అమరావతికి కనెక్టివిటీ వస్తుందని చెప్పాం. అది కేంద్ర ప్రభుత్వంతో మీరు సంప్రదించి ఆ 2 పనులు చేస్తే సింగరేణితోటి పాటు భద్రాద్రితో పాటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఛత్తీస్గఢ్, జగదల్పూర్, మధ్యప్రదేశ్కి కూడా రైల్వే కనెక్టివిటీ వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 నేషనల్ హైవేలు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నాయి. జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వైరా తల్లాడ మీదుగా అది పెండింగ్లో ఉంది. ఎక్కువ భూభాగం ఆంధ్రాలో ఉంది. అదేవిధంగా ఏలూరు నుంచి కొత్తగూడెనికి ఆ జాతీయ రహదారు 2 అయితే భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్కి అనుసంధానం అవుతుంది. భద్రాద్రి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కనెక్టివిటీ బాగా వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా అశ్వారావుపేట మండలంలో ఉమ్మడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, పెదవాగు ప్రాజెక్ట్ అనేది. అది 16,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. అయితే విభజన చట్టంలో కుక్కునూరు, ఏలేరుపాడు మండలాలు ఆంధ్రాకి రావటం మూలాన 14,000 ఎకరాల ఆయకట్టు ఆంధ్రాలో ఉంది, 2,000 ఆయకట్టు మాత్రమే తెలంగాణలో ఉంది. ఆ ప్రాజెక్టు అంతకుముందు వర్షాల్లో బ్రీచ్ అయింది. ఆ రిపేర్కి జాయింట్ ప్రాజెక్టు కాబట్టి 2 రాష్ట్రాలు ఉమ్మడిగా దాన్ని రివైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా ఎక్కువ భూభాగం, ఎక్కువ ఆయకట్టు ఆంధ్రాది ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రపోర్షనేట్గా ఖర్చు భరాయించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకుంటే 16,000 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్కి 14,000, తెలంగాణకి 2,000 ఎకరాలు మాత్రమే. అయినా సరే ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను పరిశీలించి త్వరలోనే కమిటీతోటి ఏర్పాటు చేసుకొని జరిగేటటువంటి అనేక అంశాలతో పాటు వీటిని దృష్టిలో పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి విన్నవించి ఆయన సానుభూతితోటి పరిశీలిస్తానని చెప్పినందుకు ఆయనకి సంతోషంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తిరుమలలో ఏమన్నా 5 ఎకరాల ల్యాండ్ అడిగాంగా, చెప్పాను. అన్నీ చేసే ఇట్లో పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ సందర్భాన్ని బట్టి నేను మాట్లాడి మా వాళ్ళతోటి కూడా చర్చించి ఇవన్నీ ఉమ్మడి కాబట్టి. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో తిరుమల తిరుపతి మాది అన్నట్టే కదా, దేవుడు అందరికీ ఉంటాడు కదా. మా రాష్ట్రం ఇప్పుడు విడిపోయింది కాబట్టి మా రాష్ట్రానికి వెసులుబాటు ఉండేటట్టుగా మాకు స్థలం ఏర్పాటు చేయమని చెప్పాము. దాన్ని కూడా నేను పరిశీలించి చెప్తానని చెప్పాను. ఓకే, రాజధాని అమరావతిని ఎట్లా చూస్తున్నారు సార్? ఫాస్ట్గా పనులు అవుతున్నాయి. అది మంచి పరిణామం. ఒక రాష్ట్రానికి మంచి రాజధాని వస్తుందనే సంతోషం తెలుగు ప్రజలకే కాకుండా భారతావనిలో
అది అగ్రగామి రాజధానిగా ఉండాలనేది తెలుగు ప్రజల యొక్క ఆకాంక్ష, మా ఆకాంక్ష కూడా. ఓకే, రాజకీయ అంశాలు ఏం చర్చకి రాలేదు. రాజకీయ అంశాలు అవసరం ఏముంది ఇప్పుడు? చంద్రబాబు గారితో ఎప్పటి నుంచో అనుభవం ఉంది మీకు, ఇప్పుడు అక్కడ ఉన్నారు మీరు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ కలిసారు, ఏ విధంగా అనిపించింది? నాకు పెద్ద మార్పు ఏం కనపడలేదు. ఆ రోజు ఎట్లా ఉన్నాడో ఈ రోజు అట్లే ఉన్నాం ఇద్దరం. ఆయన ఆప్యాయత కానీ మా అనుబంధం కానీ 83 నుంచి అట్లున్నాను. 23, 24, 25, 26లో కూడా ఈ 45 సంవత్సరాల్లో ఆయన అనుబంధంలో కానీ ఆయన పలకరింపులో కానీ ఏ తేడా కనపడలేదు. ఇంకా ఓకే, భద్రాచలం నుంచి వెళ్ళినప్పుడు 5 గ్రామాలు అన్నారు కదా సార్, అవి ఏమన్నారు సార్ దానికి సంబంధించి? అది మళ్ళీ పార్లమెంట్లోనే పెట్టుకోవాలా. 2 రాష్ట్రాల శాసనసభలో మళ్ళీ తీర్మానం చేసి పంపించాలి. ఏదైనా సరిహద్దులు మళ్ళీ మార్చాలి అని అంటే పార్లమెంట్లోనే మార్చాలి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని మిగతా విషయాలతో పాటు దీన్ని కూడా పరిశీలిస్తానని చెప్పారు. ఓకే.